ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే విద్యాసాగర్ బెయిల్కి సంబంధించినటువంటి సందర్భంలో వాదనలు నిరంజన్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ తరపున కోర్టు కేసులు వాదిస్తున్నటువంటి లాయర్ వాదన వినిపించారు. హైకోర్టులో సినీ నటి జత్వాని ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ వేసినటువంటి పిటిషన్ మీద తన వాదనలో ఇందులో వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్ గారి జస్టిస్ గారికి సంబంధించినటువంటి ఏదైతే తన బెంచ్ ముందు విచారణ జరిగింది. పిటిషనర్ తరపున నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తూ సినీ నటి జత్వాని ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్ నుంచి బలవంతంగా కోర్టు వరకు గుంజితే పోలీసులు రివర్స్లో అతనిపైనే కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నారు. జత్వానికి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, ల్యాప్టాప్ల్లో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్ని బెదిరించినటువంటి మెసేజ్లు అందులో ఉన్నాయని చెప్పారు. అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వాని చాటింగ్ మెసేజ్లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని చెప్పారు. జత్వాని 2 ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికి 2 ఆధార్ కార్డు ఇవ్వదన్నారు. జత్వాని సోదరికి అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో క్రియాశీలంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానిని సాధనంగా వాడుకుంటుందన్నారు. నిరంజన్ రెడ్డి వాదనల మీద హైకోర్టు స్పందిస్తే ఇలాంటి కీలక విషయాల మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణ బుధవారానికి వాయిదేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.